ఫ్రెండ్స్, నేను మీ ముందుకి మనతో కాజు పన్నీర్ కర్రీ దాన్ని చూసేద్దాం. ఆయిల్ వేసుకొని మొత్తం వేసుకొని ఆయిల్ చెప్పిందండి, అలా వింటాడా మీరు? అంటే మొత్తం కర్రీ చూసేద్దాం. ఆయిల్ మనకే వండుకొని కొని జడకాలు అయిపోయాక ఇలా ఇలా ఉల్లిపాయలు వేసుకొని బిల్లు ఉన్నాయి అలా అలా మొత్తం కలుపుకొని కలుపుకుండా వంట చేసి వేసుకోండి. పోతే వెళ్ళేమంటే చక్కగా అలా అలా మొత్తంగా సేపు వండాక గంటలు వండుకొని తర్వాత పచ్చిమిరపకాయ వేసుకొని ఇంకా కొంచెం అలా ఎక్కువసేపు వండుకోవాలి. కలపాలి. లేట్ బోన్ వచ్చే వరకు అలా కలపాలి. మళ్ళీ ఒక చిన్న గిన్నె తీసుకొని దాంట్లో జీడిపప్పు వేసుకొని అలా కలుపుకోండి. స్పూన్ ఇచ్చుకొని అలా కలుపుకోండి. వచ్చిందని కలుపుకోండి. ఈలోపు ఈ ఉల్లిపాయలు లేకపోయినాయి. ఇప్పుడు తీసి మిక్సీ ఆడుకొని గిన్నెలు వేసుకొని అలా కలుపుకోవచ్చు. పోవాలి, వాటర్ మొత్తం లేకపోవాలి. కొంచెం జీలకర్ర కూడా, కొంచెం కారం, కొంచెం అల్లం ఉల్లిపాయ పేస్ట్, కొంచెం సాల్ట్, జీలకర్ర పొడి, గరం మసాలా వేసుకున్నాక మొత్తం కలుపుకోండి. అల్లు మొత్తం బేక్తే వరకు కలపాలి. తిప్పుతా ఉంటారు. పేకి రాతలు కింద చూడాలి. అదంతా ఎక్కువ వంట వేసుకోండి. బట్టాలు వేసుకొని కింద పెళ్లి చేసుకోండి. బాగా కలపండి. ఆ పెరుగు వాటర్లో కలిసే ఉప్పు అలానే కలపండి. మళ్ళీ ఆయిల్ వెళ్ళిన తర్వాత పన్నీర్ వేసుకొని కొంచెం కలుపుకొని జీడిపప్పు వేసుకోండి. మళ్ళీ కలుపుకోండి. ఓకే, ఆయిల్ తేలాలి. ఎందుకు ఈసారి ఆయిల్ తేలాలని చెప్పుద్దాం. ఇప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ తేడే వరకు కలపండి. అది వింటారు కదా. ఇప్పుడు మీ ఎంతో ఇష్టమైన పన్నీర్ రెడీ.